బ్యాంకు ఖాతాదారులకు సూపర్ గుడ్ న్యూస్. కనీస బ్యాలెన్స్ లేకున్నా నో పెనాల్టీ. ఆ ఖాతాలను ఇన్యాక్టివ్గా గుర్తించవద్దు. బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ. యాక్టివ్గా లేని బ్యాంక్ అకౌంట్లపై ఛార్జీలు వసూలు చేయవద్దని ఆర్బీఐ ఆదేశించింది. ఈ అకౌంట్లలో కనీస బ్యాలెన్స్ లేనప్పటికీ ఎలాంటి ఛార్జీలు విధించవద్దని ఆర్బీఐ బ్యాంకునైతే కోరింది. 2 సంవత్సరాలుగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించిన ఇలాంటి అకౌంట్ల విషయంలో ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే స్కాలర్షిప్లు, ప్రభుత్వ నగదు బదిలీ చేస్తున్న బ్యాంక్ అకౌంట్లు 2 సంవత్సరాలుగా వినియోగించినప్పటికీ వీటిని ఇన్ఆపరేటివ్గా పరిగణించవద్దని ఆదేశించింది. బ్యాంక్ అకౌంట్లలో క్లెయిమ్ చేయని డిపాజిట్లను తగ్గించేందుకు ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇన్ఆపరేటివ్ అకౌంట్ల విషయంలో బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలపై మార్గదర్శకాల్లో ఆర్బీఐ పేర్కొంది. ఇలా క్లెయిమ్ చేయని డిపాజిట్లను అసలైన వారికి అందించేందుకు వీలుగా అన్ని బ్యాంకులు తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. కొత్త రూల్స్ ప్రకారం కార్యకలాపాలు నిర్వహించిన అకౌంట్ల గురించి బ్యాంకులు కస్టమర్లకు SMS ద్వారా, ఈమెయిల్స్ ద్వారా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అకౌంట్ ఉన్నవారు కానీ, నామినీ కానీ బ్యాంకుకు వచ్చి అకౌంట్ సెటిల్ చేసుకోవాలని సమాచారం ఇవ్వాలని కోరింది. బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని నిధులు 42,272 కోట్ల వరకు ఉన్నాయి.